Dear students, welcome to 10th class students. తెలంగాణ స్టేట్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మనం ప్రస్తుతం ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ కోవిడ్-19 వల్ల సెల్ఫ్ ప్రిపరేషన్ నడుస్తుంది. సో ఆ సెల్ఫ్ ప్రిపరేషన్లో భాగంగా మీకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో అందులో స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని మీరు టెస్ట్ రాశారు. ఆ టెస్ట్కి సంబంధించిన సొల్యూషన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, రైట్. సో ఇలా మీరు ప్లాన్గా అంటే ఈ టైంలో అంటే చాలామంది ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాస్ కొంత భాగం, ఆఫ్లైన్ క్లాస్ కొంత భాగం వినడం వల్ల సరిగా నాలెడ్జ్ గెయిన్ చేశారు, గెయిన్ చేయలేదు. కొందరు ప్రిపేర్ అవుతున్నారు, కొందరు వీడియోస్ చూస్తున్నారు, చూడట్లేరు. బట్ మీకు ఆ సామెత కూడా చెప్పాను కదా, ఏంటి శ్రీశ్రీ గారు ఇచ్చిన ఒక కొటేషన్ ఏంటి, ఏది తనంత తానే నీ దరికి రాదు, ఖచ్చితంగా శోధించి సాధించాలి. అంటే మనం ఖచ్చితంగా ప్లాన్ వేసుకొని, షెడ్యూల్ వేసుకొని, ఖచ్చితంగా దానికి సంబంధించి ఏ రోజు ఏం చదవాలి అనే ప్రణాళికతోని మనం చదివినట్లయితే, కష్టపడినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న 10 GPAని సాధించగలుగుతాం. ఓకే, మంచి నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ఎగ్జామ్స్ లేవు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి, లేదా పాస్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ వినబడుతూ ఉంటాయి. వీటన్నిటిని ఏమీ పట్టించుకోవద్దు. ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతాయి. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ మనకు అవసరం. ఎందుకంటే మనం ఒకవేళ ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ చదివే ఇంటర్మీడియట్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బేసిక్స్ మనకి అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఎవరో మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో మన పైన మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మనకి మనం సెల్ఫ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరం. ఓకే, సో మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ప్రిపేర్ అయ్యారు కదా. ఇప్పుడు మనకి మారిన ప్యాటర్న్ ప్రకారం ఏం జరిగిందంటే చాలా చాయిస్ ఇచ్చారు కదా. సో చాలా చాయిస్ అంటే టోటల్ అన్ని క్వశ్చన్స్కి మార్క్స్ని టోటల్గా కౌంట్ చేస్తే మేబీ టోటల్ యాక్చువల్లీ మీరు 80 మార్క్స్ పేపరే, కానీ చాయిస్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఆ మార్క్స్ని కూడా మనం కౌంట్లోకి తీసుకుంటే ఆ టోటల్ పేపర్ దాదాపు 140 మార్క్స్ ఉంటాయండి. మనకి 14 చాప్టర్స్ని 140కి డివైడ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుంచి 10 మార్క్స్కి అటు ఇటుగా ఖచ్చితంగా వస్తాయి. అంటే మీన్స్ 8 to 12 మార్క్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అందులో మనకున్న ఈ ఈజీ చాప్టర్సే స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ. ఓకే, పేపర్ 2 అంటే ఇప్పుడు అంతా కలిపి ఒకటే పేపర్ అనుకోండి. సో స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా మనం దాన్ని కోల్పోకూడదు. ఓకేనా, అందుకనే మీకు ఈ క్వశ్చన్ పేపర్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ని, కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ని సెట్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ రాదు, ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. సో జనరల్ బయటకు రిఫరెన్స్ బుక్స్ లైక్ ఆర్డి శర్మ, ఎస్ చాంద్, అలా వేరే రిఫరెన్స్ బుక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి ఆ స్టాండర్డ్లో మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి భయపడకండి. నెక్స్ట్ రియల్ నెంబర్ సెట్స్ ఉంది కదా ప్రిపరేషన్లో. సో 15th ఎగ్జామ్ ఉంటుంది దానిపైన. సో నెక్స్ట్ ప్రిపరేషన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వేలో ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా, రైట్. సో ఆ వీడియో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని తరోగా ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ అవుతూ మంచిగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. రైట్. సో దీనిలో మనం స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ అన్నాను కదా. ఫస్ట్ స్టాటిస్టిక్స్ గురించి ఇక్కడ ఒక చిన్న 2 మాటలు చెప్తున్నాను. స్టాటిస్టిక్స్లో ఏం కాన్సన్ట్రేట్ చేయాలి? సో స్టాటిస్టిక్స్లో ఏంటంటే ఒక క్వశ్చన్ ఫార్ములా పైన ఖచ్చితంగా వస్తుంది. మీన్, మీడియన్, మోడ్, ఈ 3 ఉన్నాయి కదా. 3 ఫార్ములాస్ని మీన్లో డీవియేషన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉంది కదా. సో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ మనకు సిలబస్లో లేదు ప్రస్తుతానికి. సో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ ఫార్ములాస్ని నేర్చుకోవాలి. అందులో ఉన్న టర్మ్స్ని కూడా క్లియర్గా నేర్చుకోవాలి. మీడియన్ ఫార్ములా టర్మ్స్, నెక్స్ట్ మోడ్ టర్మ్స్, వాటిని క్లియర్గా నేర్చుకొని వాటికి సంబంధించిన మంచి ఒక్కొక్క 2 మోడల్కి 1-2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీ అండి. అంతకంటే ఈజీ ఉండే. మీకు వీడియోస్ కూడా లింక్స్ పెట్టాను, అందులో క్లియర్గా నేర్చుకోండి. అందులో స్టాటిస్టిక్స్లో ఫార్ములాస్ నేర్చుకోండి. 2 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అనమాట. మీకు అందుకనే 3 ఫార్ములా ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక్కొక్క దానిపైన ఓజీ కర్వ్, లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ ఉంది, మోర్ దెన్ టైప్ లేదు. అది స్టాటిస్టిక్స్లో. నెక్స్ట్ ప్రాబబిలిటీ అంత ఈజీ చాప్టర్ ఇంకేది లేదండి. కొంచెం దాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకంటే మీరు దాన్ని నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా అది ఉంది.
ప్రాబబిలిటీలో ఏంటి, జస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ 1 అని, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్ 0 అని, నెక్స్ట్ ఏ ఈవెంట్లో మొత్తం నెంబర్ ఆఫ్ అంటే ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే డినామినేటర్లో మనం ఆ సిచ్యుయేషన్లో ఎన్ని టోటల్ అవుట్కమ్స్ ఉన్నాయో కింద రాసేసి, నెక్స్ట్ దానికి ఫేవర్ చేసేది అంటే మనకి ఏదైతే క్వశ్చన్ అడిగాడో దానికి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయో అవి న్యూమరేటర్లో రాస్తే సరిపోతుంది. అంతే, సింపుల్ అండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి, నేర్చుకోండి, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెస్ట్ 1 అయిపోయింది కదా, అది మనకి కమ్యూనిటీలో మన కమ్యూనిటీ ట్యాబ్లో ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఈ వీడియో మ్యాథమెటిక్స్ టెస్ట్ 1కి సంబంధించిన సొల్యూషన్ చెప్తున్నాను. సెక్షన్ 1లో గ్రూప్ ఏ గ్రూప్ బిలో 4 క్వశ్చన్స్ ఇచ్చాను. సో అందులో 2 చేయమన్నాను. అందులో ఫస్ట్ గ్రూప్ నుంచి 2, సెకండ్ గ్రూప్ నుంచి 2, మొత్తం 4 × 2 8 మార్క్స్ అని ఇచ్చాను. సో ఇందులో ఫస్ట్ గ్రూప్ ఏలో 4 క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, మోడ్కి ఫార్ములా రాసి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. ఓకే, సో అది ఎలాగో మీకు టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి దాన్ని చూడండి. సో మోడ్ ఫార్ములా, మీన్, మీడియన్, మోడ్ 3 ఫార్ములాస్ మంచిగా బై హార్ట్ చేయండి. కండిషన్ ఏంటి, అందులో ఉన్న టర్మ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా క్లియర్గా రాసినట్లయితే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని అసలు వదిలేయకండి. దానికి సంబంధించిన కనీసం గివెన్ ఇన్ఫర్మేషన్ బుక్లో అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఇన్ఫర్మేషన్ రాయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫార్ములాస్ ఎలాగో మీరు నేర్చుకుని ఉంటారు కాబట్టి దాని రిలేటెడ్ ఫార్ములా రాయండి. కొంచెం అంటే అసలు ఏం రాకపోతే కొంచెం ప్రాబ్లం చేయడానికి ట్రై చేస్తే కనీసం 1/2 మార్క్ 1 మార్క్ అన్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటండి, ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 కాంపోజిట్ నంబర్స్. ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 కాంపోజిట్ నంబర్స్. ఓకే, సో నంబర్ సిస్టమ్ పైన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఎందుకంటే మనకి సెట్స్ అనే చాప్టర్ ఉంది, స్టాటిస్టిక్స్ కావచ్చు, నెక్స్ట్ ప్రాబబిలిటీ, ఇంకా వేరే చాప్టర్స్లో కూడా ఈ నంబర్ సిస్టమ్ పైన అవగాహన ఉండాలి. ఎందుకంటే సెట్ బిల్డర్ ఫామ్లో మనకి సెట్స్లో అడుగుతాడు కాంపోజిట్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఫ్యాక్టర్స్, ఇలాంటి వాటిపైన అవగాహన ఉంటేనే మనం ఇలాంటి క్వశ్చన్స్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, 10 కాంపోజిట్ నెంబర్స్, ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్ అడిగాడు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసు మనకి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలుసు కదా, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ది ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్. కొంచెం ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకోండి. సో ఎటు జరగలేకపోతున్నాను. 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18. ఓకే, సో దీస్ ఆర్ ది ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్. సో ఇందులో మిడిల్, మనం మీడియన్ అంటే ఏం చేస్తామండి, అసెండింగ్ ఆర్డర్లో రాసి మిడిల్లో ఎన్ని ఉంటాయి, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఎన్ ఈవెన్ అయితే n/2 అండ్ n/2 + 1th టర్మ్ యొక్క యావరేజ్ చేయాలి. ఇది ఆబ్జెక్టివ్లో అడుగుతాడు ఈ క్వశ్చన్. ఓకే, సో ఇందులో 10 నంబర్స్ కాబట్టి 10/2 అంటే ఎంత, 5th టర్మ్. 1, 2, 3, 4, 5th టర్మ్ ఈజ్ 10 అండ్ 5 + 1 6th టర్మ్ ఈజ్ 12, 10 + 12/2 దాని యొక్క యావరేజ్ చేయాలి. 10 + 12 22/2 అంటే ఎంత, 11 ఈజ్ ద మీడియన్. లేదా అటు ఇటు 4 తీసేస్తే మిడిల్లో 2 ఉన్నాయి కదా, సో మిడిల్లో 2 ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క యావరేజ్ చేయాలి. 1 ఉంటే ఆ 1 మీడియన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ మీడియన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా మీడియన్ పైన ఇవ్వడం జరిగింది. సో ఫైండ్ ది మీడియన్ ఆఫ్ 2/3, 4/5, 1/2, 3/4 అండ్ 6/5. ఓకే, సో మరి ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమని చెప్పాను ట్రిక్, వాటిని ఫస్ట్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి అవి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో తెలియదు కాబట్టి వాటిని డెసిమల్కి కన్వర్ట్ చేయండి ఫస్ట్. సో 2/3 డెసిమల్ ఫామ్ ఏంటి, 0.66, 4/5కి డెసిమల్ ఫామ్ 0.8, 1/2కి డెసిమల్ ఫామ్ 0.5, 3/4కి డెసిమల్ ఫామ్ 0.75, 6/5కి డెసిమల్ ఫామ్ 1.2.
ఓకే, సో దీస్ ఆర్ ది డెసిమల్ ఫార్మ్స్. సో వీటిని అసెండింగ్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేసినట్లయితే ఫస్ట్ ఇందులో చిన్నది 0.5, 0.5కి రిప్రజెంట్ చేసే నెంబర్ 1/2. నెక్స్ట్ 0.5 తర్వాత వచ్చేది ఏంటి 0.66 అంటే 2/3. నెక్స్ట్ 0.75 అంటే 3/4. నెక్స్ట్ 0.8 అంటే 4/5. నెక్స్ట్ 6/5. ఓకే, సో వాటిని ఆర్డర్గా రాశాను. ఆర్డర్గా రాసిన తర్వాత ఏం చేయాలి, మిడిల్లో ఏముందో చూసుకోవాలి. మిడిల్లో ఏముంది 3/4. సో ఈ ప్రాబ్లంకి మీడియన్ ఏంటండి 3/4. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రూప్ ఏలో 4th ప్రాబ్లం ఆన్ స్టాటిస్టిక్స్. ద మీన్ ఆఫ్ 4 అబ్జర్వేషన్స్ ఈజ్ 5 and the mean of other 6 observations is 3. Then what is the mean of the total 10 observations? So what is the formula of mean? Sum of observations by number of observations, right? So 4 observations means let us take x1, x2, x3, x4. So average of those 4 means x1 plus x2 plus x3 plus x4 by 4 is equal 5. It is given. So from this x1 plus x2 plus x3 plus x4 is equal 4 into 5, that is 20. Let it be equation number 1. And also it is given that the mean of the other 6 observations, next 6 observations ఏమనుకుంటున్నాను x5, x6 up to x10. So mean of those 6 observations is sum of observations by number of observations, which is given as 3. So x5 plus x6 plus x7 plus x8 plus x9 plus x10 is equal to 6 into 3, 18. That is equation number 2. Now what is our question? What is the mean of total 10 observations? So 10 observations అంటే ఏంటి, sum of observations by number of observations. అంటే x1 plus x2 plus x3 up to x10 అన్నిటిని యాడ్ చేయాలి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 10. సో మనకి x1 plus x2 plus x3 plus x4 అంటే ఏమని తెలుసు 20. నెక్స్ట్ మిగతా x5 plus x up to x10 అంటే ఇందులో ఏమని తెలుసు 18. సో 20 plus 18 38/10. 38/10 అంటే ఏమవుతుంది 3.8. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ మీన్. ఓకే, నెక్స్ట్ సో ఈ గ్రూప్ ఏలో 4 స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చాను. నెక్స్ట్ ఇందులోనే ఈ సెక్షన్లోనే గ్రూప్ బిలో ప్రాబబిలిటీ నుంచి 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో అందులో గ్రూప్ బిలో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times, what is the probability of getting head at least once? ఓకే, ఒక కాయిన్ని ఒకసారి టాస్ చేస్తే ఈవెంట్స్ ఎలా ఉంటాయి, 2 times టాస్ చేస్తే ఈవెంట్స్ ఎలా ఉంటాయి, 3 times టాస్ చేస్తే ఈవెంట్స్ ఎలా ఉంటాయి అనేవి మనకు క్లియర్గా మన ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. సో చూడండి ఆ వీడియోస్ కూడా. ఇందులో మనకి ఒక కాయిన్ని 3 times టాస్ చేసినప్పుడు టోటల్ పాసిబిలిటీస్ శాంపుల్ స్పేస్ అంటాం, దాన్ని ఏస్తో ఇందులో రాస్తే సో హెచ్ అంటే 3 పైన హెడ్ పడవచ్చు, లేదా 2 హెచ్లు ఒక టైల్ పడవచ్చు. అలా మొత్తం 8 అవుట్కమ్స్, 8 పాసిబిలిటీస్ ఉంటాయి. సో అది నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్లో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నండి 8. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏమిచ్చాడు, హెడ్ అట్లీస్ట్ వన్స్, కనీసం ఒక్కసారైనా హెడ్ కనబడాలి. ఒక్కసారైనా హెడ్ కనబడాలంటే ఒకసారి కనబడచ్చు, 2 సార్లు కనబడచ్చు, 3 సార్లు కనబడవచ్చు. అర్థమైందా? కనీసం ఒక్కసారి అన్నాడు. కనీసం అంటే కనీసం, అట్లీస్ట్ వన్స్ అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కనబడ్డా నష్టమేం లేదు. సో ఇందులో మనకి ఎవరో ఈ ఒక్కటి తప్ప మిగతా మొత్తం కౌంట్కి వస్తాయి. ఆ ఒక్క టీ మాత్రం రాదు, ఎందుకంటే అందులో ఒక్కసారి కూడా మనకి హెడ్ కనబడట్లేదు. మిగతా వాటి అన్నింటిలో మిగతా 7 అవుట్కమ్స్లో మనకి హెడ్ కనబడుతుంది, ఆ టీలో మాత్రం కనబడట్లేదు. కాబట్టి ఈ 8 నుంచి ఆ ఒక్కదాన్ని తీసేస్తే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవి. ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ అకరింగ్ హెడ్ అట్లీస్ట్ వన్స్. సో ఎన్ని మనకి ఫేవర్ చేస్తున్నాయి, క్వశ్చన్కి ఫేవర్ చేసేటి ఎన్ని 7. ఓకే, సో ఇక్కడ ఫార్ములా రాయడం అలవాటు చేసుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అట్లీస్ట్ వన్స్, దట్ మీన్స్ P of E ఈజ్ ఈక్వల్ టు number of favorable outcomes by total number of outcomes, that is n of E by n of S. So P of E is equal to what, 7/8. ఇలా ఏ ఈవెంట్ ఇచ్చినా కానీ దానికి సంబంధించిన మంచిగా అర్థం చేసుకొని టోటల్ శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉన్నాయి, దానికి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయి అని క్లియర్గా నోట్ చేసి జస్ట్ ఫార్ములా రాయాలి.
ప్రాబబిలిటీ పైన ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా అని ఈ ఫార్ములానే నీటి కామన్గా రాస్తాం కదా, సో రాస్తే దానికే మార్క్ ఉంటుంది ఫార్ములా రాసినందుకే. సో ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం ఫ్రమ్ ప్రాబబిలిటీ. సో ఇక్కడ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ కమ్యూనిటీ లింక్లో ఉంది కాబట్టి చూడండి. సో క్వశ్చన్ క్లియర్గా రాయలేకపోతున్నాను, కొంచెం ప్రాబ్లం ఉంది. 6th క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ కార్డ్స్ విత్ నంబర్స్ 2 to 50. అంటే ఆ బాక్స్లో కొన్ని కార్డ్స్ ఉన్నాయి, వాటిపైన నంబర్స్ వేసి ఉన్నాయి 2, 3, 4, 5 up to 50. ఆఫ్టర్ అంటే వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి ఒక కార్డ్ని ర్యాండమ్గా డ్రా చేస్తే, పికప్ చేస్తే, సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ దట్ కార్డ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనకి 1 to 50 నెంబర్స్ అంటే 1 to 50 ఉన్నాయనుకోండి, అప్పుడు ఎన్ని కార్డ్స్ ఉన్నట్టు, 50 ఉన్నట్టు. మరి 2 to 50 ఉన్నాయి కాబట్టి 1 అనేది మిస్ అయింది, లేదు కాబట్టి సో 50లోకి వెళ్ళి ఒక కార్డ్ మిస్ అయింది కాబట్టి ఎన్ని ఉన్నట్టు, 49. సో టోటల్ కార్డ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని, 49. ఓకే, సో కొంచెం రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ యూ షుడ్ రైట్ మోర్ నీట్లీ. మ్యాక్సిమం ఇస్తున్నాను ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇంకా నీట్గా రాయడానికి ట్రై చేయండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ అంటే అందులో మనం ఈ ప్రాబ్లం సిచ్యువేషన్లో నెంబర్ ఆఫ్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి, 49. మరి క్వశ్చన్ ఏంటి, ప్రైమ్ నెంబర్. మనం కనుక ఒక కార్డ్ని డ్రా చేస్తే ప్రైమ్ నెంబర్డ్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్ తెలవాలి మనకి. 2 నుంచి 50 వరకు ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేయండి. దీస్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్. అందుకని చెప్పాను కదా, కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోండి. ఓకే, సో అవన్నీ తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనం ఈ ఆన్సర్ చేయాలంటే ప్రాబబిలిటీ నాలెడ్జే కాకుండా నెంబర్ సిస్టమ్ పైన కూడా అవగాహన ఉండాలి, రైట్. సో వాటన్నిటిని రాశాను. సో మనకి ఫేవర్ చేసేటివన్నీ కౌంట్ చేస్తే 15 ఉన్నాయండి. సో నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏంటండి, 15. ఓకే, రైట్. ఆఫ్టర్ దాట్ నౌ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఫార్ములా. ఇక్కడ ఫార్ములా రాయాలి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, సో పీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫేవర్ చేసేటి అదే ఫార్ములా ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఈ 15 మనకి ఫేవర్ చేసేటి బై టోటల్ 49. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 15/49. నెక్స్ట్ 7th ప్రాబ్లం, దట్ ఈస్ ద టేబుల్ గివెన్ బ్లడ్ గ్రూప్. ఏమేమి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, ఏ బి, ఏబి బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్. సో ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎందరు, 10 మెంబర్స్. బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎందరు, 27 మెంబర్స్. ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 25 మెంబర్స్. ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 38 మెంబర్స్. నా వాట్ ఈస్ ద క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లడ్ గ్రూప్ స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్ని ర్యాండమ్గా క్లాస్ నుంచి సెలెక్ట్ చేస్తే ఆ స్టూడెంట్ ఏ బ్లడ్ గ్రూప్ అయ్యే స్టూడెంట్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత ఉంది. సింపుల్, టోటల్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాళ్ళందరినీ యాడ్ చేస్తే 10 + 27 + 25 + 38 యాడ్ చేస్తే ఏమొచ్చింది, 100. సో ఎన్ ఆఫ్ ఎస్ శాంపుల్ స్పేస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని అనుకుంటాం కదండి, దట్ ఈస్ 100. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి, మనకి ఫేవర్ చేసేవాళ్ళు అంటే ఏ బ్లడ్ గ్రూప్ గురించి క్వశ్చన్ కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లడ్ గ్రూప్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాయాలి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, లేదా నెంబర్ ఆఫ్ ఏ బ్లడ్ గ్రూప్ స్టూడెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలా రాయండి. నెంబర్ ఆఫ్ ఏ బ్లడ్ గ్రూప్ స్టూడెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ 10 బై ఎన్ ఆఫ్ ఎస్ 100. సో 0 0 క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్, 1/10. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 and 1 ఇంక్లూడింగ్ 0 and 1. ఆ విషయం తెలుసు కదా, దాని ఆబ్జెక్టివ్ బిట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఖచ్చితంగా 0కి 1కి మధ్యన ఇట్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి.
ఓకే, దాన్ని బట్టి తెలిసిపోతుంది నీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చేదాన్ని. రైట్, నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆన్ birthdays. So there are two sisters whose names are Samvedya and Vedansha. So they are okay in the year 2020. అంటే జనరల్గా ఈ ప్రాబ్లమ్ ఎలా ఇస్తాడంటే జనరల్గా ఇయర్ ఇస్తాడు. జనరల్గా ఇయర్ ఇచ్చినప్పుడు జస్ట్ కన్సిడర్ యాజ్ 365 days. ఇయర్ మెన్షన్ చేయకపోతే ఇయర్కి ఏం తీసుకోండి 365 days అని తీసుకోవాలి. ఓకే, కానీ ఇయర్ మెన్షన్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఆలోచించాలి. ఇక్కడ ఇయర్ 2020 అని మెన్షన్ చేశాడు. 2020 ఈజ్ ఏ లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి? 366 days ఉంటాయి. నౌ క్వశ్చన్ ఏంటండి, వాళ్ళ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ బర్త్డే అండ్ డిఫరెంట్ బర్త్డేస్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ హ్యావింగ్ సేమ్ బర్త్డే అండ్ డిఫరెంట్ బర్త్డేస్? దట్ ఈస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ. ఇక్కడ కేర్ఫుల్గా ఆలోచించండి. ఇప్పుడు మనం రెండు డైస్ని రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 6 into 6 36 అవుట్కమ్స్ ఉంటాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 ఉంటాయి కదా, గుర్తుపెట్టుకోండి. 6 into 6 ఎన్ని? 36. సేమ్ అలాంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో మనం అలాంటి ప్రాబ్లం ఇందులో 3rd సెక్షన్లో డిస్కస్ చేయబోతున్నాము. సో ఎలా మనం 1,1, 1,2, 1,3 అని ఇలా రాస్తాం. 3rd సెక్షన్ చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇందులో కూడా మొత్తం 366 డేట్స్ ఉంటాయి కదా. సంవేద్యకి అవకాశం ఉంది 366 ఇయర్లో ఏ రోజైనా ఆమె బర్త్డే కావచ్చు. నెక్స్ట్ వేదాంశది కూడా ఏ రోజైనా బర్త్డే కావచ్చు, మనకు తెలియదు కదా. సో అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పర్సన్కి 366 డేస్లో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, ఆ పర్సన్కి ఉండొచ్చు. అంటే ఆ పర్సన్కి ఈ పర్సన్ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమవుతాయంటే 366 into 366. మనం డైస్లో 2 డైస్ వేసినప్పుడు 6 into 6 36 లాగా. సో 366 into 366 అవుతాయి. తర్వాత సేమ్ బర్త్డే అవ్వడం అంటే అర్థం ఏంటిది? January 1st రోజు అనుకుంటే ఇద్దరిది, January 2nd రోజు ఇద్దరిది అవ్వచ్చు, January 3rd రోజు ఇద్దరిది అవ్వచ్చు. అలాంటి ఇద్దరిది సేమ్ అయ్యే పాసిబిలిటీస్ ఇలా మనకి కార్నర్లో సేమ్ వస్తాయి చూసారా, 1 1 2 2 3 3 4 4 5 5 6 6 అట్లా వస్తాయి చూసారా. ఆ టైప్లో మనకి మొత్తం 365 రోజులలో ఏదైనా వాళ్ళ సేమ్ బర్త్డే అవ్వచ్చు. సో దట్ ఈస్ 366. మనకి ఫేవర్ చేసేటివన్నీ 366, ఇవి టోటల్. సో కట్ చేస్తే సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ సేమ్ బర్త్డే అయ్యే ప్రాబిలిటీ ఎంత ఉంది? 1/366. 1/366. ఓకే, సో నెక్స్ట్ డిఫరెంట్ బర్త్డే అయ్యే ప్రాబిలిటీ ఎంత ఉందంటే ఏం చేస్తాం? ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్. ఓకే, ఆ కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో దట్ ఈజ్ 1 - 1/366. అంటే అది కాకుండా మిగతా అన్నీ అన్నట్టు. దట్ ఈస్ 365/366. ఓకే, సో సేమ్ బర్త్డే అయ్యే ప్రాబిలిటీ ఎంత? 1/366. డిఫరెంట్ బర్త్డే అయ్యే ప్రాబిలిటీ ఎంత? 365/366. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. రిమెంబర్ లైక్ దట్. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే లీప్ ఇయర్లో 53 సండేస్ ఉండే ప్రాబిలిటీ ఎంత అనేది. సో లీప్ ఇయర్ అన్నప్పుడు ఏం చేయాలి? 366తో 7తో అంటే సండేస్ అంటే వీక్ ఎన్ని డేస్? 7 కదా. 7తో డివైడ్ చేయండి. 7 5s 35, 1 6, 7 2s 14, 16 - 14 2. సో ఈ 2 days అంటే 7తో డివైడ్ చేసినప్పుడు 52 సండేస్ అన్నీ 52 వస్తాయి. దీని మీనింగ్ ఏంటంటే టోటల్ లీప్ ఇయర్ అడగవచ్చు, ఇది నార్మల్ ఇయర్ అడగవచ్చు. జాగ్రత్తగా వినండి. లీప్ ఇయర్ అన్నప్పుడు 366ని 7తో డివైడ్ చేసినప్పుడు 52 కోషెంట్ వస్తుంది. అంటే అన్ని 52 వస్తాయి. 52 సండేస్, 52 మండేస్, 52 సాటర్డేస్ అన్నీ 52 వస్తాయి. ఎక్స్ట్రా 2 రోజులు మిగిలిపోతాయి. ఆ 2 రోజులు ఏం కావచ్చు మనకి? సండే మండే కావచ్చు, ఓకే, మండే ట్యూస్డే కావచ్చు, ట్యూస్డే వెన్స్డే కావచ్చు, లాస్ట్కి మళ్ళీ సాటర్డే సండే కావచ్చు. ఓకే, సో ఇందులో రెండిట్లలో సండే వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో 2 అవుట్కమ్స్, ఇక్కడ మొత్తం 7 అవుట్కమ్స్ వస్తాయి. 2/7 అవుతాయి. ఓకే,
సో ఇక్కడ 7 పాసిబిలిటీస్ వస్తాయి. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే, ఇలా 7 వస్తాయి అవుట్కమ్స్. అందులో సండే 2 సార్లు వస్తుంది కాబట్టి 2/7 అని ఇలా రాస్తాం. అంటే సో లీప్ ఇయర్లో 53 సండేస్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది అన్నప్పుడు ఇలా 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2/7 రాస్తాం. ఒకవేళ నార్మల్ ఇయర్లో 365 డేస్ కాబట్టి ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. అప్పుడు ఎన్ని 53 సండేస్ వచ్చే అవకాశం ఉందంటే 1/7 రాస్తాం. ఒకసారి కేర్ఫుల్గా అర్థం చేసుకోండి, వినండి, మళ్ళీ ఒకసారి కూడా చూడండి. ఏంటి నార్మల్ ఇయర్లో 53 ఏదైనా డే ఏదైనా అడగవచ్చు క్వశ్చన్లో, సండేస్ కావచ్చు మండేస్ కావచ్చు ఏదైనా. నార్మల్ ఇయర్లో 53 సండేస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే ఆన్సర్ ఏం రాసుకోండి 1/7. లీప్ ఇయర్లో 53 సండేస్ కానీ 53 మండేస్ కానీ క్వశ్చన్ అడిగినప్పుడు 2/7. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనిపైన ఇంకొంచెం ఎక్కువ ఆలోచించండి. ఓకే సో వీ హ్యావ్ కంప్లీటెడ్ సెక్షన్ 1 సొల్యూషన్స్. సెక్షన్ 2 నేను ఇక్కడ మీకు అంటే మీరు రాసిన కీ కరెక్టా కదా చెక్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చాను. సో ఇందులో మామూలుగా ఇస్తున్నాను, మీరు ఇంకా నీట్గా రాయాలి. ఓకేనా? సో 9th క్వశ్చన్ వచ్చేసి అంటే సెక్షన్ 2లో దిస్ ఇస్ సెక్షన్ 2. ఇందులో 4 క్వశ్చన్స్ ఇచ్చాను, 2 రాయమని చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. సో దాన్ని ఇలా నిలువుగా రాసుకున్నట్లయితే మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని F1గా రాసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఏం రాయాలి? F1. దాని ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీని F0, ఆ F1కి సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీని F2గా రాయాలి. ఓకే, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రీసీడింగ్ మోడల్ క్లాస్, లైక్ దట్ రాయాలి. నెక్స్ట్ ఈ ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ క్లాస్ని మనం మోడల్ క్లాస్ అంటాం. అందులో దీని లోయర్ లిమిట్ L అంటాం. నెక్స్ట్ క్లాస్ సైజ్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అవన్నీ హెచ్ ఏంటి ఇదంతా రాసి నెక్స్ట్ ఫార్ములా రాయాలి. నౌ L అంటే ఏంటి? లోయర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్, దట్ ఈస్ 30 ప్లస్ F1 అంటే 20 మైనస్ F0 అంటే 12 బై 2 ఇంటూ F1 అంటే 2 ఇంటూ 20 మైనస్ F0 12 F2 11 ఇంటూ క్లాస్ సైజ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ లేదా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, దట్ ఈస్ 10. ఓకే, సో నౌ 20 minus 12 8 into 10 ఎంత 80, 2 into 20 40 minus 12 minus 11 that is 17. So 30 plus 80 by 17 is nothing but 4.7 something. So 30 plus 4.7 34.7, that is the mode. Final గా mode అని రాసి దానికి బాక్స్. ఓకే, నెక్స్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఇంటర్వెల్, ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో ఈ మీన్ని మనం డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు లేదా అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ విష్. సో నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో చేస్తున్నాను. సో FI ఈ 2 కాలమ్స్ ఆల్రెడీ ఇచ్చాడు. సో ఎక్స్ట్రా నేను ఏం చేశాను, సమ్మేషన్ FI అంటే వీటి యొక్క సమ్ చేశాను, దట్ ఈస్ 180. నెక్స్ట్ క్లాస్ మార్క్, మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్లాస్ మార్క్ చేయాలి. క్లాస్ మార్క్ అంటే వీటి యొక్క మిడిల్ వాల్యూ, 0కి 50కి మిడిల్ వాల్యూ ఎంత 25. నెక్స్ట్ 50కి 100కి మిడిల్ వాల్యూ ఎంత 75. నెక్స్ట్ 100కి 150కి మిడిల్ వాల్యూ ఎంత 125. క్లాస్ మార్క్ మీన్స్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. 0 ప్లస్ 50 బై 2 దట్ ఈస్ 25, 50 ప్లస్ 100 బై 2 దట్ ఈస్ 75, లైక్ దట్ అన్నింటికి చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ FI ఇంటూ XI. ఎందుకంటే మనకి మీన్కి ఫార్ములా ఏంటి, సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI కదా. FI ఇంటూ XI అంటే ఫ్రీక్వెన్సీని క్లాస్ మార్క్ని కేర్ఫుల్గా మల్టిప్లై చేయాలి. 17 ఇంటూ 25 దట్ ఈస్ 425. నెక్స్ట్ 35 ఇంటూ 75 2625. నెక్స్ట్ 43 ఇంటూ 125 5375. 40 ఇంటూ 175 దట్ ఈస్ 7000. నెక్స్ట్ 21 ఇంటూ 225 దట్ ఈస్ 4725. నెక్స్ట్ 24 ఇంటూ 275 దట్ ఈస్ 6600. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీటిని సమ్ చేయాలి.
ఓకే, సో వీటి యొక్క సమ్మేషన్ ఎఫ్ఐ దట్ ఈజ్ 180. నెక్స్ట్ వీటిని సమ్ చేయండి, వీటిని సమ్ చేస్తే దట్ ఈజ్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఫార్ములా? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. సో కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. 26,750 బై 180. సో ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా 18తో 2675ని డివైడ్ చేయండి. దెన్ వి విల్ గెట్ 148.61. సో దట్ ఈస్ ద మీన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో ఈ విధంగా మనం మోడ్ కానీ మీన్ కానీ మీడియన్ కానీ ఏ ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లం. ఓకే, మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను కదా, దాదాపు అంటే మనకి ఫార్ములా అడుగుతారు స్టాటిస్టిక్స్ నుంచి, ఫార్ములా పైన ఒక క్వశ్చన్ ఇచ్చాను. మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ నెక్స్ట్ ఓజీ కర్వ్ పైన కానీ గ్రాఫ్ పైన కానీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి, సో ఒక ప్రాబ్లం మోడ్, ఒక ప్రాబ్లం మీన్, నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో మనం మీడియన్ ఓజీ కర్వ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెక్షన్ 2 11th ప్రాబ్లం 12th ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబబిలిటీ. సో 11th ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ రాయలేదు కదా. A bag contains 5 red balls and some blue balls. If the probability of drawing a blue balls is double that of a red ball, then find the number of blue balls in the bag. ఓకే, సో ఇందులో మనకి జనరల్గా మనకి బ్లూ బాల్స్ రెడ్ బాల్స్ ఇచ్చేసి బ్లూ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, అలాంటి క్వశ్చన్స్ మీరు చూసుంటారు. ఇది సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్, ఇలాంటివి కూడా చేయాలని ఇది ఇవ్వడం జరిగింది. సో నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అందులో 5, కానీ మనకి బ్లూ బాల్స్ ఇవ్వలేదు. సో లెట్ ఇట్ బి ఎక్స్. నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి అంటే శాంపుల్ స్పేస్ అని అంటాం కదా. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బాల్స్ అంటే ఏమంటాం 5 + x. ఇప్పుడు బ్లూ బాల్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, దాన్ని కేర్ఫుల్గా రాయాలి. ఏంటిది ఆ కండిషన్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లూ బాల్ ఈజ్ ఈక్వల్, అంటే మనకి బ్లూ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉందట అంటే డబుల్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్. సో ఆ కండిషన్ని ఇలా నీట్గా రాసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద ట్విస్ట్ ఇన్ దిస్ ప్రాబ్లం. నా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ బాల్ ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ బ్లూ బాల్ బై ఎన్ ఆఫ్ ఎస్, అంటే బ్లూ బాల్కి ఫేవర్ చేసే బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, 2 ఇంటూ రెడ్కి ఫేవర్ చేసేటి బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, సో ఎన్ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎన్ ఆఫ్ బి నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఎన్ని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్ని 5. సో 2 ఇంటూ 5 దట్ ఈస్ 10. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఎన్ని 10. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రెక్టాంగులర్ రీజియన్ ఉంది. సో దాని లెంత్ 3 మీటర్స్, బ్రెడ్త్ 2 మీటర్స్. నెక్స్ట్ ఒక సర్కిల్ ఇచ్చాడు, లోపల దాని డయామీటర్ 1 మీటర్ అని ఇచ్చాడు. సపోజ్ యూ డ్రాప్ ఏ డై ఎట్ ర్యాండమ్ ఆన్ ది రెక్టాంగులర్ రీజియన్. ఆ రెక్టాంగులర్ రీజియన్ పైన మనం ఒక డై వేస్తున్నాం. సో అది డై వేస్తే ఎక్కడైనా పడవచ్చు. మనకి క్వశ్చన్ ఏంటంటే ఆ రెడ్ కలర్ రీజియన్లోనే పడే ప్రాబబిలిటీ ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇలాంటివి మీరు 9th స్టాండర్డ్లో కూడా చేశారు. ఏం లేదండి, సో ఇక్కడ మనం ఒక డైని వేస్తున్నాము, అది మర్చిపోండి. ఇక్కడ ఏరియా గురించి ఆలోచించాలి. సో ఫస్ట్ టోటల్ ఏరియా అంటే ఏంటిది, మనకి మొత్తం మనకి ఉన్న ఏరియా ఏంటిది రెక్టాంగులర్ షేప్. ఓకే, మనల్ని కండిషన్ దేనిపైన పెడుతున్నాడు, సర్క్యులర్ ఏరియా పైన పడడానికి ప్రాబబిలిటీ ఎంత. సింపుల్, ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ రీజియన్ బై ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ రీజియన్, దట్ ఈస్ ద ఆన్సర్. అంటే దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ రీజియన్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈస్ 2 ఇంటూ 3 6 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా πr స్క్వేర్, కానీ మనకు డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ 1 అయితే రేడియస్ ఏమవుతుంది 1/2, అందులో హాఫ్ కదా. సో πr స్క్వేర్ అంటే π ఇంటూ 1/2 స్క్వేర్, దట్ ఈస్ π ఇంటూ 1 స్క్వేర్ బై 2 స్క్వేర్, π/4. Now probability of landing the die inside the circle is area of circle by area of rectangle, that is π/4, area of circle π/4 by 6. So π/4 by 6/1 కదా. సో అదేమవుతుంది π/4 into 1/6, that is π/6.
24. దట్ ఈస్ ద ప్రాబిలిటీ. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, మనం కేర్ఫుల్గా దాన్ని ఆలోచించి ఈజీగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే. 13th క్వశ్చన్, సెక్షన్ 3లో గ్రూప్ ఏలో 2 క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చాను, గ్రూప్ బిలో 2 క్వశ్చన్స్ ప్రాబబిలిటీ నుంచి ఇచ్చాను. అందులో ఒకటి ఇందులో ఒకటి 2 క్వశ్చన్స్ చేయమని చెప్పాను. సో 13th క్వశ్చన్ వచ్చేసి ఇలా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఒక దానిలో ఇచ్చేసి ద క్వశ్చన్ ఈజ్ గివెన్ దట్ ద మీడియన్ వాల్యూ ఈజ్ 6. మీడియన్ ఇవ్వడం జరిగింది, దట్ ఈజ్ ఫిక్స్ 46. నౌ ఎక్స్ వైలను మిస్ చేశారు అందులో. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై యూజింగ్ మీడియన్ ఫార్ములా, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇలాంటిది మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. సో ఇలాంటిదే మీడియన్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ఇలాంటివి కూడా ప్రీవియస్లో అడగడం జరిగింది క్వశ్చన్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో మీడియన్కి మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన డేటాని వర్టికల్గా రాసుకొని ఎక్స్ట్రా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. దిస్ ఈజ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, అంటే పై నుండి యాడ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఏముంది 12కి 13 యాడ్ చేస్తే 12 + 30 42. నెక్స్ట్ 42కి నెక్స్ట్ టైం యాడ్ చేయాలి ఎక్స్, దట్ ఈస్ 42 + x. 42x అని రాయకండి, 42 + x. 42 + xకి 65 యాడ్ చేస్తే 107 + x. 107 + xకి y యాడ్ చేస్తే 107 + x + y. 107 + 25 132 + x + y. 132 + 18 150 + x + y. So this is nothing but total frequency, that is summation fi or n. సో n ఇచ్చాడు మనకి టేబుల్లో ఇచ్చాడు. సో దట్ ఈస్ 230. దిస్ ఈస్ గివెన్. అంటే ఈ రెండు సేమ్ అండి. మీరు ఒకవేళ మీడియన్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది, ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ క్యూములేటివ్ మొత్తం యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్ రెండు సేమ్ వస్తాయి. సో దిస్ 150 + x + y is equal to what? 230. ఓకే. నెక్స్ట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 46 ఇచ్చాడు కదా, దాని అర్థం ఏంటంటే ఆ మీడియన్ 46 ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుంది. 40కి 50కి మిడిల్లో 46 ఉంటుంది, ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్కి ఎదురుగా ఉన్నది ఫ్రీక్వెన్సీ ఎఫ్ అవుతుంది, దానికంటే ముందున్నది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అవుతుంది ప్రీసీడింగ్. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నౌ ఇది లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ సైజ్ అంటే వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే హెచ్ వస్తుంది. లోయర్ లిమిట్ 40, 50 - 40 10. క్లాస్ సైజ్ హెచ్. n/2 వాల్యూ 230. n అంటే 230 కదా, 230/2 అంటే 115. నెక్స్ట్ ఈ రెండు ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్ అని తెలుసు కాబట్టి 150 + x + y is equal to 230. ఫ్రమ్ దిస్ x + y is equal to 230 - 150, x + y is equal to 80. Now what is the median formula? Median is equal to L plus n/2 minus CF/F into H. formulas carefully గా నేర్చుకోవాలి. Median already given, that is 46 plus L value 40, n/2 అంటే 115 minus of CF అంటే -42 - x by F value 65 into 10. So 5 2s 10, 5 13s 65, 13 LCM, 13 into 40 520. Okay, plus 115 into -42 2 minus x into 2. So 520 plus 115 into 2 230 minus 42 into 2 84 minus x into 2 2x. 13 ఇటువైపు మల్టిప్లై అండి, 46 into 13. Now do careful simplification of this step. You will get 2x is equal to 68. From that x is equal to 68/2, which is 34. So we got the value of x, that is 34. Now substitute the value of x in equation 1. You will get 34 plus y is equal to 80. Then y is equal to 80 minus 34, which is 46. సో ఈ విధంగా మనం ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేయాలి మీడియన్లో డిఫరెంట్ టైప్ ప్రాబ్లం. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఫర్ ది డేటా గివెన్ బిలో డ్రా ది లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ అని మనకి మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మార్క్స్ వచ్చేసి అంటే 0 to 5 వచ్చిన వాళ్ళు 2 members, 5 to 10 6 members, 10 to 15 10 members, 15 to 25 members, 20 to 25 3 members. సింపుల్ గ్రాఫ్.
ఏం లేదండి, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇంకొక కాలం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను, దట్ ఈస్ మార్క్స్ లెస్ దెన్ 5. అంటే 5 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 5 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 2 మెంబర్స్. మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 2 మెంబర్స్. నెక్స్ట్ అప్ టు 10 కంటే తక్కువ వచ్చిన వాళ్ళంటే వీళ్ళిద్దరు వస్తారు. దట్ మీన్స్ 2 + 6 8. సో మార్క్స్ లెస్ దెన్ 15, మార్క్స్ లెస్ దెన్ 20 అంటే ఇక్కడ ఇందులో అప్పర్ లిమిట్స్ రాయాలి. 5, 10, 15, 20, 25 అప్పర్ లిమిట్స్ రాయాలి. ఇక్కడ లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ 2 + 6 8, 8 + 10 18, 18 + 5 23, 23 + 3 26. Now what are the points? 5, 2, 10, 8 అంటే ఇవి అప్పర్ లిమిట్స్, ఇవి లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. 15, 18, 20, 23, 25, 26. అది అయిపోయింది టేబుల్. నౌ డ్రా ఎ నీట్ గ్రాఫ్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ పైన ఏంటివి? మార్క్స్. వై యాక్సిస్ పైన లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, స్కేల్ చాలా ఇంపార్టెంట్. మనకి మార్క్స్ 25 వరకు ఉన్నాయి, నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 26 వరకు ఉంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 5 మార్క్స్, వై యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 5 స్టూడెంట్స్ తీసుకుంటాను. 5గా డివైడ్ చేస్తున్నాను. స్కేల్కి కూడా ఒక మార్క్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్స్ని లొకేట్ చేద్దాం. 5, 2 ఇది 5, ఇక్కడ 2 అనుకుంటే 5, 2. నెక్స్ట్ 10, 8 10, 6, 7, 8 కాబట్టి దిస్ ఈజ్ 10, 8, 15, 18. నెక్స్ట్ 20, 23, 25, 26. సో వీటిని యాడ్ చేస్తూ ఒక కర్వ్ డ్రా చేసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లెస్ దెన్ టైప్ ఓజీవ్ కర్వ్. ఓకే, ఇలా వాటిని పాయింట్స్ని కూడా మెన్షన్ చేయండి. సో దీంతో మీకు 8 మార్క్స్ వస్తాయి. దీనికి అడిషనల్గా ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఎలా తెలుసా? ఫైండ్ ది మీడియన్ ఫ్రమ్ ది గ్రాఫ్. ఈ గ్రాఫ్ నుంచి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలంటే, సో మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి, అంటే ఫ్రీక్వెన్సీ అన్నిటిని యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 26. ఇమీడియట్గా n/2 ఫైండ్ అవుట్ చేయాలి. 26/2 అంటే 13. సో ఆ 13 వై యాక్సిస్ పైన ఎక్కడ ఉంటుంది? 10, 11, 12, 13 ఇక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక స్ట్రేట్గా లైన్ డ్రా చేయాలి. ఓకే, n/2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత n/2 అంటే వై యాక్సిస్ పైన లొకేట్ చేసి స్ట్రేట్గా హారిజాంటల్ లైన్ డ్రా చేసి అది ఎక్కడైతే మన గ్రాఫ్ని మీట్ అవుతుందో అక్కడ నుంచి పర్పెండిక్యులర్గా వర్టికల్గా ఒక లైన్ డ్రా చేసినట్లయితే అది ఎక్కడ ఎక్స్ యాక్సిస్, అంటే నేను నాది గ్రాఫ్ పేపర్ వేయలేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా రావచ్చు. సో మీరు హారిజాంటల్ వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఇది ఎక్కడైతే మీట్ అవుతుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. సో లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఓజీ కర్వ్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? n/2 ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి స్ట్రేట్గా లైన్ డ్రా చేసి అది ఎక్కడైతే గ్రాఫ్ని మీట్ అవుతుందో అక్కడికి వెళ్ళి వర్టికల్గా డ్రా చేస్తే అది ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుందో దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. మీరు ఇందాక మనం మీడియం క్యాలిక్యులేట్ చేసాము కదా, అలాగే ఇచ్చిన డాటాకి మీరు మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తే అది ఇది రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఇదంతా కూడా కలిపి ఒక క్వశ్చన్లో ఇవ్వచ్చు 8 మార్క్స్. కాబట్టి ఓజీ కర్వ్ డ్రా చేయమని, గ్రాఫ్ నుంచి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు ఎక్స్ట్రా. దాన్ని యాక్చువల్ ప్రాబ్లం అంటే యాక్చువల్ ప్రాబ్లం చేయాలి ఎక్స్ట్రా అవి కనుక్కొని యాక్చువల్ ప్రాబ్లంతో కూడా దాన్ని వెరిఫై చేయమని అడగవచ్చు. సెక్షన్ 3 గ్రూప్ బిలో క్వశ్చన్ ఆన్ ప్రాబబిలిటీ. ఓకే, సో కేర్ఫుల్గా చూడండి. 2 డైస్ ఆర్ రూల్డ్ వన్స్, అంటే ఒకటేసారి 2 డైస్ వేసినప్పుడు డిఫరెంట్ 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో 4 డైస్ని రోల్ చేయడం పైన మన దానిలో క్లియర్గా వీడియో చేశాను. చాలా ఈవెంట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ 36 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇదంతా శాంపుల్ స్పేస్, అంటే ఫస్ట్ డై పైన 1, సెకండ్ డై పైన 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. Like that we will get total 36 outcomes. వీటిపైన ఆట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రోడక్ట్ 12. అంటే 2 డైస్ పైన ఏవైతే నెంబర్స్ పడతాయో వాటి యొక్క ప్రోడక్ట్ 12 అయ్యే ప్రాబిలిటీ ఎంత? దానికి ఫేవర్ చేసేటి రాయండి. ఫస్ట్
వెతకండి. సో మొదటి దానిలో అలాంటి ఏం లేవు. సెకండ్ రోలో 2 × 6 12, థర్డ్ రోలో 3 × 4 12, 4 × 3 12, 6 × 2 12. అంటే మనకి మొత్తం ఫేవర్ చేసేటి అన్ని 4. సో ఇక్కడ ఫార్ములా రాయండి. n of a = 4. ఇక్కడ ఫార్ములా రాయాలి, నేను రాయలేదు. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు number of favorable outcomes by total number of outcomes. n of e by n of s, that is 4/36, 1/9. సెకండ్ క్వశ్చన్ డబ్లెట్. డబ్లెట్ అంటే సేమ్ అనమాట, రెండింటి పైన బోత్ షోస్ సేమ్ అనొచ్చు, లేదా డబ్లెట్. డబుల్ అంటే డబుల్, ఇట్లా 1 1 2 2 3 3 4 4 5 5 6 6 అవి కార్నర్ డయాగ్నల్ ఉండేటి. డబ్లెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటాడు, అంటే ఓన్లీ 2 2 4 4 6 6. డబ్లెట్ ఆఫ్ ఆడ్ నెంబర్ అంటారు, 1 1 3 3 5 5. డబ్లెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అంటారు, 2 2 3 3 5 5, లైక్ దట్. అట్లా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, ఆ మీనింగ్స్ తెలిసి ఉండాలి. సో మనకు ఫేవర్ చేసేటి 6 కాబట్టి 6 న్యూమరేటర్లో, మొత్తం 36 డినామినేటర్లో, దట్ ఈస్ 1/6. సమ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఈ రెండు నంబర్లని యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. 1 కానీ 4 కానీ 9 కానీ 16 కానీ కావాలి సమ్. 1 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే రెండింటిపైన 1 పడుతుంది కాబట్టి 1 + 1 2, మినిమమే 2. సో దీనికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 16, మ్యాక్సిమం 6 + 6 12 కాబట్టి 16 అయ్యే ఛాన్స్ లేదు. సో సమ్ 4 9 అయ్యేటి రాసుకోవాలి అది. సో సమ్ 4 అయ్యేదంటే 1 + 3 4, 1 3, 2 + 2 4, 2 2, 3 + 1 4, 3 + 6 9, 9 కూడా ఎంటర్ అయింది. తర్వాత 4 రాదు, ఇంకా 4 + 5 9, 5 + 4 9, 6 + 3 9. సో మొత్తం మనకి హెల్ప్ చేసేటి అన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటి 7 అవుట్కమ్స్ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి 7/36 ఇస్ ద ఆన్సర్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయో చూడండి, వెతకండి. సమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటి అంతే. నెక్స్ట్ ఫోర్త్ ఈవెంట్, ఫస్ట్ డై షోస్ ప్రైమ్ నంబర్, సెకండ్ డై షోస్ కాంపోజిట్ నెంబర్. అంటే ఫస్ట్ డై పైన ప్రైమ్ నెంబర్ ఉండాలి. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో ఆ రో మొత్తం వదిలేయచ్చు. నెక్స్ట్ ఫస్ట్ డై షోస్ ప్రైమ్ నెంబర్ అంటే ఈ రోలో వెతకాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 2 3 5 ప్రైమ్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ 4 6. అంటే మొదటి డై పైన 2 3 5 ఉండాలి, రెండవ డై పైన 4 6 ఉండాలి. అలాంటివి రాయండి సరిపోతుంది. 2 4 2 6, 3 4 3 6, 5 4 5 6. మొత్తం 6 మనకి ఫేవర్ చేస్తున్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అని దిస్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఆన్సర్ దీనిది కూడా 1/6. ఓకే, సో ఇలా ఎన్నో రకాల ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఏది ఇచ్చినా కేర్ఫుల్గా అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 16th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ గ్రూప్ బి. దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ప్రాబ్లం. ప్రాబ్లమ్ని తరోగా కేర్ఫుల్గా చదవాలి, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం ఏముంది యాక్చువల్గా, ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఆల్ స్పేడ్స్ ఆర్ రిమూవ్డ్, ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది రిమైనింగ్ కార్డ్స్, ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ ఫేస్ కార్డ్, రెడ్ కింగ్, ఏ కింగ్ ఆర్ హార్ట్, పర్ఫెక్ట్ క్యూబ్ కార్డ్. ఓకే, సో దీనిలో ప్రాబ్లం చదివేటప్పుడు ఏం చేస్తారంటే స్పేడ్స్ అన్నీ రిమూవ్ చేశారనే పాయింట్ని మనకి కనబడదు చాలామందికి, దాన్ని కేర్ఫుల్గా చూడాలి. సో స్పేడ్స్ని కార్డ్స్ నుంచి రిమూవ్ చేశాం. టోటల్ ఎన్ని కార్డ్స్? 52. అందులోకి వెళ్ళి స్పేడ్స్ వెళ్ళిపోయినాయి. సో 13 హార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మన అకౌంట్లో, 13 డైమండ్స్, 13 క్లబ్స్ మాత్రమే ఉన్నాయి. స్పేడ్స్ అసలు మన దగ్గర లేవు ఇంకా అందులో. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 39. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 39. నౌ క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ అంటే ఏమని చెప్పాను మీకు? జాక్, క్వీన్, కింగ్. ఇవి ఇందులో 3 ఉంటాయి. జాక్, క్వీన్, కింగ్ హార్ట్స్లో ఉంటాయి, డైమండ్స్లో ఉంటాయి, క్లబ్స్లో ఉంటాయి. స్పేడ్స్ రిమూవ్ చేశారు కదా. సో మొత్తం ఇవి 3, ఇవి 3. సో బ్లాక్ అన్నాడు. యాక్చువల్గా ఇవి 3, ఇవి 3, ఇవి 3 ఉంటాయి, కానీ ఇవి రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ మనకి పనికిరావు. ఓన్లీ క్లబ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. సో క్లబ్ షేప్లో ఉన్న జాక్, క్వీన్, కింగ్ 3 మాత్రమే మనకి ఫేవర్ చేస్తున్నాయి. సో మనకి ఫేవర్ చేసేటి న్యూమరేటర్
టోటల్ డినామినేటర్ 3/39 దట్ ఈజ్ 1/13. ఫార్ములా రాయాలి, అన్నిటికీ అలవాటు చేసుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ ఫేస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని రాయాలి. సెకండ్ క్వశ్చన్, రెడ్ కింగ్. సో రెడ్ కలర్ అంటే ఏంటి? హార్ట్స్, డైమండ్స్. హార్ట్లో ఒక కింగ్ ఉంటుంది, డైమండ్లో ఒక కింగ్ ఉంటాయి. మొత్తం 2 రెడ్ కింగ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫేవర్ చేసేటి 2 హార్ట్, డైమండ్. సో 2/39. నెక్స్ట్ కింగ్ ఆర్ హార్ట్. కింగ్ అండ్ హార్ట్ అంటే కింగ్ షేప్లో ఉన్న హార్ట్, ఇది ఒక్కటే అవుతుంది, 1/39 అవుతుంది. కింగ్ అండ్ హార్ట్ అంటే, ఆర్ అంటే కింగ్ రావచ్చు లేదా హార్ట్ రావచ్చు. సో హార్ట్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 13 హార్ట్స్. అందులో ఆల్రెడీ కింగ్ ఉంది మనకి. నెక్స్ట్ ఇంకొక కింగ్ డైమండ్లో ఉంటుంది, ఒక కింగ్ క్లబ్స్లో ఉంటుంది. ఒక కింగ్ క్లబ్, ఒక కింగ్ డైమండ్. నెక్స్ట్ హార్ట్ షేపు. హార్ట్ షేప్లో కింగ్ రావచ్చు, హార్ట్ షేప్ ఏదైనా రావచ్చు అన్నాడు. హార్ట్ ఏదైనా కావచ్చు, 1 ఏస్ 2 3 4 ఏదైనా కావచ్చు. సో హార్ట్లో 13కి అవకాశం ఉంది, డైమండ్లో ఓన్లీ కింగ్కి అవకాశం ఉంది, క్లబ్స్లో ఓన్లీ కింగ్కి అవకాశం ఉంది. మొత్తం 15 కార్డ్స్, 15/39 ఈజ్ ద ఆన్సర్. లాస్ట్ వన్, పర్ఫెక్ట్ క్యూబ్ కార్డ్. పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే ఏంటో తెలియాలి. ఇందాక పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాను కదా, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. సో వీటిని పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటారు. 1 అనే నెంబర్ కార్డు ఉండదు, 27 నెంబర్ కార్డు ఉండదు, 8 2 కాదు, ఇక్కడ 8 తీసుకోవాలి. 8 నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4. అందులోకి వెళ్ళి స్పేడ్ లేదు, ఎలాగో స్పేడ్ లేదు కాబట్టి క్లబ్లో ఒక 8, ఇందులో ఒక 8, ఇందులో ఒక 8. 8 క్లబ్, 8 డైమండ్, 8 హార్ట్. సో 3 కార్డ్స్ ఉంటాయి. సో 3/39 దట్ ఈస్ ద 1/13. సో ఇలా చాలా, అంటే నేను ఇంకా రఫ్గానే చెప్పినట్టు అనుకోవాలి. కేర్ఫుల్గా ప్రతి ప్రాబ్లం కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీట్గా చేయాలి. ఓకే, లెట్ us see ఆబ్జెక్టివ్ ఆల్సో. పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్, a letter is chosen from the word Vibgyor. What is the probability that the selecting letter was not a vowel? Vibgyorలో ఒక లెటర్ని సెలెక్ట్ చేస్తే అది ఓవెల్ కాకూడదు. అంటే ఏం కావాలి? కాన్సనెంట్ అవ్వాలి. సో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అవి కాకూడదు. అంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? N(s) 7. ఓవెల్స్ కాకూడదు అంటే కాన్సనెంట్స్ అవ్వచ్చు. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 5. So what is the probability of getting consonant? N(c)/N(s), that is 5/7. Option D is correct. Next, second one kuda different ఇవ్వడం జరిగింది. The probability of getting a bad egg from a lot of 400 eggs is 0.035. Probability ఇవ్వడం జరిగింది. Total eggs ఎన్ని ఉన్నాయి? Total eggs 400. And the probability of getting bad egg, that is 0.035, which is nothing but 35/1000. Now we have to find number of bad eggs. Number of bad eggs ni x అనుకుందాం. ఓకేనా? సో probability of getting bad egg is equal to number of bad eggs by total number of eggs. Already probability given, that is 35/1000, which is equal to number of bad eggs x by 400. 2 zeros cancel, 5 sevens, 5 twos, 2 ones, 2 twos, cross multiplication, x is equal to 14. Option B. ఓకే, సో ఎప్పుడు డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇండైరెక్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాను కదా. ప్రాబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ ఈజ్ 1, దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. Probability of an impossible event, that is 0, correct statement. Last statement, sum of the probabilities of particular experiment is 1, that is also correct. So obviously trial and elimination method lo C is wrong answer, C option is wrong. Probability of event 0.98 అయితే probability of its complement E bar is equal to formula into 1 minus P of E, that is 1 minus 0.98, which is 0.02. 1 minus 0.98 లకే 1 minus 0.98 means 0.02. నేను అక్కడ ఏమి ఇచ్చాను? 0.2 ఇచ్చాను, దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ probability lies between 0 and 1 including 0 and 1. So this is important note. Okay, so that is
the right statement which is given in option A. So these are the questions from probability, 4 questions. Next 4 questions from statistics. Which of the following is not a measure of central tendency? Okay, so range, mean, median, mode అనేటివి measures of central tendency, range అనేది కాదు. So D option is not a measure of central tendency. Next 1 2 3 4 5 observations given. The mean of these 5 observation is 11, that is given. So sum of observations by number of observation is equal 11. So do simplification, you will get x is equal 7, that is option is C. Next 7th one కేర్ఫుల్గా చేయాలండి. ఇందులో చాలా అర్థం చేసుకోవాల్సిన లాజిక్ చాలా ఉంది. ఏమి ఇచ్చానంటే ద మీడియన్ ఆఫ్ 27 అబ్జర్వేషన్స్ ఈజ్ 18. అంటే 27 అబ్జర్వేషన్స్ అంటే మిడిల్లోది ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి మిడిల్లో 18 అనేది మీడియన్ అవుతుంది. ఇచ్చాడు 27 అబ్జర్వేషన్స్ అంటే బై చేస్తే ఇటు 13 13 26, ఇటు 13 అబ్జర్వేషన్స్ మధ్యలో 18 ఉంటుంది, మీడియన్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ట్రా 3 యాడ్ చేస్తున్నాను అబ్జర్వేషన్స్, అంటే 30 అబ్జర్వేషన్స్ ఉంటాయి, అంటే మిడిల్లో ఉండే 2 మీడియన్ అవుతాయి. ఏం 3 యాడ్ చేశాను, 16 యాడ్ చేశాను. 16 అంటే 18కి ఆర్డర్లో రాస్తున్నప్పుడు 18కి లెఫ్ట్ సైడ్ 16, ఓకే. ఇంకొక 8ని యాడ్ చేసిన, అది లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు, యాడ్ చేశాను, ఇటు రైట్ సైడ్ అనుకుంటున్నాను. 50 అంటే రైట్ సైడ్ ఉంటాయి. 3 యాడ్ చేసినప్పుడు, ఇన్సర్ట్ చేసినప్పుడు 30 అబ్జర్వేషన్స్ అయినాయి. అప్పుడు ఇది ఎలాగో 16 ఇటువైపు ఉంది, 50 అటువైపు ఉంది, కాబట్టి మిడిల్లో ఏముంటాయి ఫైనల్గా 2 18s ఉంటాయి. 2 18స్కి యావరేజ్ చేస్తే ఏమవుతుంది, 18 అవుతుంది. సో దట్ ఈస్ ద మీడియన్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ 18. కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయండి. సో ఆప్షన్ ఏ 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, యాడ్ చేయండి, మీరు యాడ్ చేయండి, ఇన్సర్ట్ చేయండి. తక్కువ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకొని మీకు వచ్చి ఉండదు ఇంతవరకు. సో ప్రోగ్రెషన్స్లో వస్తుంది మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n+1/2 ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో ఉంటుంది ఫార్ములా, చూడండి కావాలంటే. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n+1/2, దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, నౌ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే, సో మీన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈస్ n ఇంటూ n+1/2 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని n క్యాన్సిల్ అవుతుంది. సో n+1/2 ఈజ్ ద ఆన్సర్. సో n+1/2 ఆప్షన్ ఏముంది, బి అనుకుంటా. రైట్, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ప్రాబ్లమ్స్ మనకి అడగడం జరుగుతుంది. సో అందుకనే ఈ ఎగ్జామ్ని కనుక ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి మంచిగా రాసి నిజాయితీగా రాసి ఈ ఆన్సర్ చెక్ చేసుకొని మంచి మార్క్స్ని గెయిన్ చేసి ఉంటారో దీని యొక్క ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, సో కాబట్టి మంచిగా చదవండి, ఎగ్జామ్ని సీరియస్గా రాయండి, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి టార్గెట్ రియల్ నెంబర్ సెట్స్ ఉంది కదా. సో స్టార్ట్ ద ప్రిపరేషన్ అండ్ ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విచ్ ఈజ్ ఇన్ ద సిలబస్. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ 15th April. సో ఈవినింగ్ 5 o'clock ఉంటుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ పెడతాను. నెక్స్ట్ ఆఫ్టర్ 2 hours సొల్యూషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇప్పుడు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఏవైతే మిస్ అయ్యారో వాటిని మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మంచిగా నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఓకే, సో ఇంత మీరు చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా చాలామందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.